హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇవాళ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ అండి టిఫిన్ కోసం నైట్ పప్పు నానబెట్టాను అనమాట, మినపప్పు. దాంతో గారెలు అయితే వేస్తున్నాను. మాకైతే గ్రైండర్ లేదు, ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగే లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఆ పప్పు అయితే గిన్నెలో వేసుకొని దాంట్లోనే జీలకర్ర, కొంచెం ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టాను. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. కాకపోతే అవన్నీ వేస్తే మా జాయ్ తినడనమాట, అవన్నీ వేరు పక్కన పెడతా ఉంటాడు. వేరలేక ఒక్కొక్కసారి టిఫిన్ చేయకుండా ఉంటాడు. అందుకని నేను జీరా ఒక్కటే వేస్తాను, మిగతావి ఏమీ వేయనమాట. ఇంకా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గారెపిండి జారుగా ఉంటే ఇడ్లీ గారె సరిగ్గా రావు కదండి. సో మన ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే పిండిలోని వాటర్ అనేవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఇడ్లీ రవ్వ. సో పిండి అయితే గట్టిగా అవుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా పైన క్రిస్పీగా ఉంటాయి గారెలు. సో అది ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి గారెలు. ఇక్కడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గారెలు అయితే వేసేసి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టిఫిన్ అయితే నాకు పిల్లలకే వేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే మార్నింగే ఏదో పని ఉండి అర్జెంట్గా వెళ్ళాలని మార్నింగే వెళ్ళిపోయారు. టిఫిన్ వేయగానే ఇవాళ వంట పన్ను కూడా వెంటనే చేసేసానండి, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సర్లే అని చెప్పేసి వెంటనే వంట పని కూడా చేసేసాను. ఇక్కడైతే బియ్యము కడిగేసి కొద్దిసేపు నానబెట్టి ఉడకబెట్టాను అనమాట. దానిపైన జల్లి గిన్నె పెట్టి దాంట్లోనే ఎగ్స్ కూడా వేసేసి అవి కూడా ఉడికిపోయినాయి చక్కగా. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది. ఆలుగడ్డ అయినా, ఎగ్స్ అయినా, ఎప్పుడైనా క్యారెట్ లాంటివి ఉడకబెట్టాలన్నా నేను ఇలాగే ఉడకబెడతాను అనమాట అన్నం వండేటప్పుడే. ఇవాళ కర్రీ అయితే నెత్తళ్ళు, సొరకాయ, టమాటా అనమాట. ఎండు చేపల కర్రీలోని ఎగ్ వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుందని నాకు ఒకరు చెప్పారు. ఇవాళ ట్రై చేద్దామని చెప్పేసి వండుతున్నాను. ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఆయిల్లోని కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కడుగు పెట్టుకుని నెత్తళ్ళ ముక్కలు, జీరా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటే నెత్తల ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు అయితే చక్కగా పడుతుంది అనమాట. ఆ తర్వాత మనం సొరకాయలు, టమాటా వేసిన తర్వాత దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఒక్కసారి వేస్తే ఏంటంటే నెత్తల ముక్కలకి ఉప్పు బాగా పట్టి అవేమో కసిమైపోతాయి, కూర ఏమో చప్పగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకోవడం వల్ల వాటికి తగ్గట్టుగా, అంటే ఫస్ట్ కొంచెం ముక్కలు వేసుకున్నామంటే వాటికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఏదైనా యాడ్ చేస్తే మళ్ళీ దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే అలాగే వండుతానండి ఎప్పుడు కర్రీస్ కూడా. ఇక్కడైతే సొరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి కదా, ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, పిల్లలు టైం ఇచ్చారు కదా మనకి పని చేసుకోవడానికి అని ఇక్కడ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు కడిగిన తర్వాత చూడండి కర్రీ అయితే ఇలా మగ్గిపోయింది, సగం వరకు కూడా మగ్గింది. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా కర్రీస్ చేసుకుంటూ పనులు చేసేటప్పుడు అయితే సిమ్లోనే పెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఉడికిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ వేయకుండా కర్రీస్ ఏవైనా ఉడికిపోతాయి, అలాగే న్యూట్రియంట్స్ కూడా లాస్ అవ్వకుండా ఉంటాయి. అందువల్ల సిమ్లోనే పెడతాను అనమాట నేనైతే ఎప్పుడు కర్రీస్ చేసినా కూడా. ఇక్కడైతే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల సుమారుగా వేసాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసేసి చక్కగా కలిపేసి అవి కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. కొత్తిమీర అయితే అయిపోయిందండి ఇంట్లోనే. లాస్ట్లో ఏంటంటే కొంచెం 2 మండలే ఉంటే అవే చూసేసి మంచిగా ఉన్న ఆకుల వరకే తీసి కట్ చేసి కడిగేసి వేసాను అనమాట. కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకొని ఉడికించుకొని పీల్ తీసుకున్న ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేశాను. ఇక్కడైతే బట్టలు వాష్ చేద్దామని బయటకు వచ్చానండి. వాటర్ ముందే పట్టేసి వెళ్ళాను అనమాట ఇందాక. ఇక్కడ ఏంటంటే రాయి పెడుతున్నాను, ఇది ఆగట్లేదు అనమాట, డోరు లూజ్ అయిపోయింది. పిల్లలు ఊరికే జాయ్ ఉన్నాడు కదా, అందుతుంది వాడికి, కొంచెం తీయడం వేయడం అట్లా చేస్తూ ఉన్నాడు. మరి అందుకో లేదంటే నార్మల్గానే పోయిందో తెలియదు. అక్కడైతే గ్రిప్ లేదనమాట, ఆగట్లేదు డోరు. అందుకని చిన్న రాయి అయితే అలా పెడతా ఉన్నాను అనమాట. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి బుడ్డోడైతే పడుకున్నాడు, అందుకని చెప్పేసి ఇక్కడైతే తలకు ఆయిల్ పెట్టుకుంటున్నాను. నేను తలస్నానం చేసి కూడా 2-3 డేస్ అయిపోయిందనమాట, హెడేక్ వస్తుంది బాగా. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకొని కొద్దిసేపు అలా మసాజ్ చేసుకున్నాను. నేను అంతకుముందు యూజ్ చేసిన ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత
కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అలాగా జడ వేసుకునేదాన్ని. ఈ ఆయిల్ అయితే అలా కాదండి, వెంటనే చిక్కు వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఇంకా వెంటనే చిక్కు తీసుకొని జడ కూడా వేసుకున్నాను. మళ్ళీ అలా ఉంచినా కూడా జిడ్డు కదా, చిరాకు వస్తుంది. పిల్లలతో కూడా మళ్ళీ తర్వాత కుదరదు జడ వేసుకోవడానికి. ఇంకా వెంటనే జడ వేసుకొని ఇంకా తర్వాత బట్టలు కూడా మళ్ళీ జాడిచేసి ఎండేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే భోజనం చేస్తున్నాను. మా ఆయన కోసం చూశాను, బట్ తను ఇంకా రాలేదు. కాల్ చేస్తే నేను బయట తినేసానని చెప్పేసి చెప్పాడనమాట. ఇంక ఇక్కడ నేను తినేసి పాలు కొంచెం ఉన్నాయి, నైట్ టీ పెట్టుకోవచ్చు అని గ్లాస్లోని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మిగిలితే అవి తోడేసి కానీ విరిగిపోయినాయి ఎందుకో. ఇంకా వాటితో ఇలాగా రసగుల్లా అయితే చేసేసి జాయ్ ఇచ్చిన తర్వాత ఇచ్చానమాట. ఫస్ట్ టైం నేను రసగుల్లా చేయడము. అంతకుముందు చేశాను కానీ అది వేరే స్వీట్ అండి. అంటే రసగుల్లానే మళ్ళీ మనం పాలల్లో వేసి చేస్తాం కదా రసమలై, అలా చేశాను అనమాట. అప్పుడు జాయ్ అంతగా తినలేదు, ఇష్టపడలేదు. కానీ ఈసారి అయితే ఎందుకో తిన్నాడు బాగానే. బుడ్డోడు కూడా తిన్నాడు అనమాట. మంచిగా కుదిరినాయి ఫస్ట్ టైం చేసినా కూడా. పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించేసి ఇంకా నైట్ అవుతుంది కదా అని చెప్పేసి, అంటే 6 దాకా అయింది టైం అంతే, వచ్చేసి గిన్నెలు సదిరేసి ఇక్కడైతే చపాతీల కోసం పిండి కలుపుతున్నాను. మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కొంచెం వేసి దానిలోనే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కలిపేసి పక్కకు పెట్టేశాను అనమాట. ఇలా పిండి కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే చపాతీలు మంచి సాఫ్ట్గా వస్తాయి, అలాగే తొందరగా అరుగుతాయి అంటండి. అందుకని ఇంక ఇలాగ కలిపి పెట్టేసి నేను వెళ్ళి పిల్లలకి స్నానం చేపించేసి వచ్చాను అనమాట. ఇంకా ఆ తర్వాత చపాతీలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇవాళ లంచ్లోకి అయితే మార్నింగ్ వండిన కర్రీ అలాగే అన్నం కూడా ఉంది కదా, వాటితో పాటు ఇంకా ఈ చపాతీలు అనమాట. తలక 2 తినొచ్చులే అని చెప్పేసి వేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా ముందు చపాతీలు చేసుకొని ఆ తర్వాత వచ్చి కాలుస్తూ ఉంటాను. కానీ ఇవాళ ఏంటంటే మళ్ళీ అవి కాలినాక అక్కడ నిలబడలేక ముందే చేస్తూనే పెనం మీద వేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. కానీ హడావుడి అయిపోయింది, చెయ్యేది కావట్లేదు. మిగతావేమో కాలిపోతున్నాయి. మనం చపాతీ చేసేటప్పుడు ఏంటంటే వెంటనే 2 వైపులా తిప్పుతూ ఉన్నామంటే దానిలోని మాయిశ్చర్ అనేది పోకుండా చపాతీలు మంచిగా మెత్తగా వస్తాయి. అలా కాకుండా ఒక్క సైడే ఎక్కువసేపు కాల్చామంటే అప్పడల్లాగా అయిపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి హడావుడి అయిపోతుంది అనమాట. ఒక పక్క చేయాల్సి వస్తుంది, ఇంకో పక్క వేయాల్సి వస్తుంది కదా. నాకు ఇలాగా పెద్దగా అలవాట్లేదు. ఎప్పుడు కూడా చెప్పాను కదా ఇందాక, ఫస్టే చేసుకొని వచ్చి ఆ తర్వాత కాలుస్తానమాట స్లోగా. ఇవాళ నిలబడలేక ఇలా వేసానండి చపాతీలు అయితే. ఎక్కువగా పుల్కానే వేస్తూ ఉంటాను, అసలు ఆయిల్ వేయకుండా ఉండాలని చెప్పేసి చపాతీ వేయను అనమాట. చూడండి మంచి సాఫ్ట్గా అయితే వచ్చినాయి. పిండి కలిపేటప్పుడు నేను ఎలాంటి ఆయిల్ కూడా వేయలేదు, చూసారు కదా మీరు ఇందాక. కేవలం ఉప్పు ఒక్కటే వేసాను, అయినా కూడా చూసారు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఇలాగైతే చపాతీ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్లోరు అలాగే గ్యాస్ మొత్తం కూడా తడి క్లాత్తోని క్లీన్ చేసేసాను అనమాట. చేసేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి మొత్తం రెడీ చేశాను అనమాట డిన్నర్కి. అన్నం కూర మధ్యాహ్నందే ఉంది, అలాగే నిమ్మకాయ పచ్చడి పట్టాను రీసెంట్గా. ఇంకా అది అలాగే పెరుగు అన్నీ కూడా రెడీగా పెట్టేసి పిల్లలకు భోజనం పెట్టేసి మేము కూడా తినేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. ఇవాళ అయితే ఫుల్ డే అయితే షేర్ చేయడానికి ట్రై చేశానమాట. ఎప్పుడు కూడా మధ్యాహ్నం వరకే అవుతుంది కదా అని చెప్పి. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.